హాయ్ ఫ్రెండ్స్. దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం ఈ దినము ధ్యానించబోయే వాక్యం ఏంటంటే, కలిగిన వాటితో తృప్తిగా ఉన్నారా లేదా అనే విషయం కోసం మనం ధ్యానించుకుందాం స్నేహితులారా. మరి చాలామందికి వారికి ఎంతున్నా, ఎన్నున్నా మరి ఆశ తీరదండి. ఎందుకంటే వారు మరి ఇతరులను చూస్తారు. మరి పక్కవారిని చూస్తారు, ఇరుగు పొరుగుని చూస్తారు, ఇంకొకరిని చూస్తారండి. చాలామంది వారికున్నది మర్చిపోయి, దేవుడిచ్చింది మర్చిపోయి, పక్కవారు చాలా మరి ఉన్నవారుగా ఉన్నారు. వారికి అన్నీ ఉన్నాయి. వారికి కారుంది, ఇల్లుంది, డబ్బుంది అని ఇతరులను చూసి పోల్చుకుంటారండి. మరి దేవుడు చెప్తున్నాడు, మీరు అలా పోల్చుకోకండి. దేవుడు ఏదైతే ఇస్తున్నాడో దానిని బట్టి మీరు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి సంతోషించండి. కలిగిన వాటితో తృప్తిగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడండి. మనం ఆ విషయాల కోసం మాట్లాడుకుందాం. దయచేసి వాక్యం చదివినట్లయితే 1 దశలోనికల పత్రిక 5వ అధ్యాయము మనము ఆహ్, ఒకసారి చూసినట్లయితే 16వ వచనం చదువుకుందామండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మరి దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి. మనము మరి ఈ లోకంలోకి ఏమీ తేలేదండి. మనం వచ్చేటప్పుడు ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళమండి. కానీ దేవుని పిల్లలకి మరి దేవుని నమ్ముకున్న వారికి చాలామంది వారి విషయంలో చూస్తే దేవుడు ఆహ్ వారికిచ్చిన దాంతో సంతృప్తి కలిగి ఉండరండి. వారికిచ్చిన దాంతో సంతోషించరు. వారికిచ్చిన దాంతో మరి ఆనందంగా ఉండక వారితో ఉన్నవారిని మరి సంతోషంగా ఉంచరు. వారు సంతోషంగా ఉంచరండి. దేవుడు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీకిచ్చిన దానితో సంతోషించండి మరి అని దేవుడు చెప్తున్నాడండి. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4లో ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. మరలా చెప్పుదును, ఆనందంగా ఉండండి అని దేవుడు చెప్తే, కానీ ఈనాటి క్రైస్తవులమైన మనమందరిలో ఆహ్, నన్నెందుకు కలుపుకుంటున్నానంటే, నేను మీలాంటి వాడినే కాబట్టి మరి స్నేహితులని జ్ఞాపకం చేసుకోండి. మనలో ఆశ ఉండొచ్చు గానీ అత్యాశ ఉండకూడదండి. దేవుడు చెప్తున్నాడు, మనకు కొంత డబ్బిచ్చాడనుకోండి, దేవా నాకు ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పాలండి. దేవుడు మనకి ఇల్లిచ్చాడనుకోండి, దేవా నాకు మంచి ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులని చెల్లించాలండి. అలాగే దేవుడు మనకి మంచి మనసిచ్చినా, మంచి కుటుంబాన్నిచ్చినా, ఒకవేళ మంచి కుటుంబాన్ని ఇవ్వకపోయినా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. దేవుడు తెలుసు కదా మనకి ఏటివ్వాలో, ఏటివ్వకూడదో సమస్తం ఎరిగి ఉన్న దేవుడిని మరి ఇచ్చిన దాంతో సంతోషించట్లేదండి. లేని దాని కోసం ఆరాటం, ఉన్నదాని కోసం మరి పోరాటం అండి. కాబట్టి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. ఉన్న దాంతో సంతృప్తి కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం మరి 1 తిమోతి పత్రిక 6:6 ఒకసారి చదివినట్లయితే, ప్రభునందు ప్రియులారా, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తిగా ఉండమంటున్నాడండి పౌలు గారు. ఎందుకంటే మనతో వచ్చేవి మరి అన్న వస్త్రములు తప్ప మనతో ఈ బట్టలు రావు, ఈ ఆస్తులు రావు, మరి కార్లు రావు, ఇల్లులు రావు, అలాగే ఏమీ రావండి. మరి ఎందుకండి మనకింత మరి ఆరాటము? దేవుడు ఏదిచ్చినా సరే సంతోషంగా సేకరించి దాని యందు సంతోషించాలి. సంతృప్తిగా ఉండాలండి. నాకు ఈరోజు దేవుడు కొంత ఆహారం ఇచ్చాడు. దేవా నాకు ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మనం ఎవరిని చూడక, ఎవరితో పోల్చుకోకుండా ఉంటే మరి దేవాది దేవుడు చెప్తున్నాడు, మీకు అదే తృప్తి, అదే సంతోషం అని చెప్తున్నాడండి. మనం ఎవరితోనూ పోల్చుకోకూడదండి. ఎందుకంటే దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికిస్తాడండి. ఎవరు మరి తలాంతులు బట్టి వాళ్ళకిస్తాడండి. మన బైబిల్ గ్రంథాలు మత్తయి సువార్తలు చూస్తాము. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇస్తాడు. 5 ఇచ్చినోడు 5కి 5 సంపాదిస్తాడు. 2 ఇచ్చినోడు 2 సంపాదిస్తాడు. 1 ఇచ్చినోడు మాత్రం మరి గోతీసి కప్పెడతాడండి. మరి వాడిని ఏమంటాడంటే దేవుడు, సోమరమైన చెడ్డదోషుడా, ఇది ఎత్తుకెళ్ళి సాహుకారుల దగ్గర పెడితే నేను వచ్చి విడిపించుకునే వాడిని కదా, ఎందుకు ఇలా చేసావని వాడిని మరి నరకంలో తోసేస్తాడండి. దేవాది దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం కష్టపడాలి, కష్టపడి పని చేయాలి. మరి దేవుడిచ్చిన తలాంతిని అభివృద్ధి పరచుకోవాలండి.
అంతేగాని లేని దాని కోసం ఆశపడకూడదు. ఎవరితో మనం పోల్చుకోకూడదండి. మన ఇంటి పక్కన ఉన్నవాడికి వాడు ఎంత బాగా అభివృద్ధి పొందుతున్నాడో, ఎంత బాగా వాడు మన కళ్ళ ముందే అంత ఎదిగేస్తున్నాడని మరి ఓర్వలేని తనం మనలో ఉండకూడదండి. మన పక్కవారు బాగుంటే, మనం బాగున్నాం. దేవా తనని ఆశీర్వదించినందుకు మీకు వందనాలని కృతజ్ఞతలు చెల్లించాలే తప్ప, మరి పక్కవారిని చూసి ఓర్వలేకపోవడం, వారిని చూసి బాధపడడం, వారిని చూసి అసూయపడడం అలాంటివి చేయకూడదు. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మనకేదైతే ఇచ్చాడో దేవుడు, దానిని బట్టే మనం సంతోషంగా ఉండాలి. మనతో ఉన్నవారిని సంతోషంగా ఉంచేయాలి. మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలండి. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే జ్ఞాపకం చేసుకోండి. కలిగిన వాడు తృప్తిగా నేర్చుకొనుడి. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేం కాబట్టి దేవుడు కష్టపడు. కష్టపడితేనే దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన దానితో సంతోషంగా ఉండు. అన్న వస్త్రములు గలవారే సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నానని పౌలు గారు చెప్తాడండి. ఆయన కష్టాల్లో ఉన్నా సరే నేను సంతోషంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను అని చెప్తాడండి. మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందనుకో సంతోషంగా ఉండమండి, తృప్తిగా ఉండమండి. నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ వేదనలు, నాకెందుకు ఈ బాధలని బాధపడతామే తప్ప పౌలు గారిలాగా నేను మరి ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నానని పౌలు గారు చెప్తున్నాడండి. మనము కూడా అలాగ ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మనకి ఇచ్చిన దానితో మన సంతోషంగా ఉందామండి. ఎవరితో మనం పోల్చుకోవద్దండి. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇస్తాడు దేవుడు. అంతేగాని లేని దాని కోసం ఆరాటపడకండి. ఉన్నదాన్ని వదులుకోకండి. దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకొని ఇచ్చిన పనిని మరి సంతృప్తిగా చేసుకోండి. ఇబ్బంది లేకుండా, మరి శక్తి లోపం లేకుండా దేవుడు మన పనిని చేసుకోమన్నాడు కాబట్టి ప్రసంగి 10:9లో క్లియర్‌గా ఉంటది. నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే నీ శక్తి లోపం లేకుండా చేయమన్నాడండి. కాబట్టి స్నేహితులను జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరికి మరి మనం ముగించుకుందాం. నేను చెప్పేది ఏంటంటే, మీకు కలిగి ఏదైతే దేవుడు ఇచ్చాడో దానితోనే మీరు సంతోషంగా ఉండండి. పక్కవారిని చూడకండి. మరి ఇరుగు పొరుగుని చూడొద్దు. మీతో ఎవరిని పోల్చుకోవద్దు. దేవుడు పలానోళ్ళు ఇంట్లో పుట్టాలా అని అనుకుంటారు చాలామంది. కానీ దేవుడు ఎవరింట్లో ఎవరిని పుట్టించాలో ఆయనకు సమస్తము తెలుసు. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడాలి. దేవునితోనే మనం చెప్పుకోవాలి. మరి ఆదిలో ఆదాము, అవ్వమ్మ ఏం చేస్తారంటే దేవుడు వారి సామర్థ్యాన్ని బట్టి ఏదోని తోట వేసి ఆ తోటలో పెడితే మరి వారికి ఇచ్చింది చూడక మరి లేని దానికి దేవుడు తినొద్దని దాన్ని తిని మరి శాపం తెస్తారండి. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏదైతే ఇస్తే మనం దాని యందు సంతోషిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి మేలు చేస్తాడండి. లేని దాని కోసం ఆశపడితే మరి ఆదాము అవ్వమ్మ ఎలాగైతే శాపం తెచ్చి పెట్టారో మనము కూడా అలాగే శాపం తెచ్చి పెట్టుకుంటామండి. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడాలి. దేవునితో చెప్పుకోవాలి. దేవునికి ఏ చిన్నది ఇచ్చినా దేవునికి స్తుతులు చెల్లించాలండి. అది ఆహారమే ఇచ్చినా, వస్త్రమే ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, మరి ఆస్తులు ఇచ్చినా, మరి ఏది ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, మరి ఏది ఇచ్చినా సరే దేవునికి స్తుతులు చెల్లించి మరి బ్రతకాలండి మనం. మరి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మరి ప్రతి ఒక్క మరి దేవునికును వారందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న సహోదరుడా, మీరు లేని దాని కోసం ఆరాటపడకండి. మరి ఎవరితోని మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాని యందు సంతోషించండి. దానిని కాపాడుకోండి. మరి దేవుడి మీద ఆధారపడండి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మరి మనం ముగించుకుందాము. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అనేక మందికి మీరు వీడియో మరి షేర్ చేయండి. మరి మీరందరూ షేర్ చేస్తేనే మరిన్ని వీడియోలతో నేను ముందుకు వస్తాను. అప్పుడు సెలవు తీసుకుందాము. మరి మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో ప్రైజ్ ది లార్డ్.